నెక్స్ట్. ఓకే, ఇది ఇంకా చాలా ఓల్డ్ ఫోటో అనుకుంటా. అవునా? ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ ఆఫ్ దమ్ ఎక్సెప్ట్ మై తాతగారు మట్టికే మేము తాతగారు ఓకే. ఈ లాస్ట్ కృష్ణ గారు. అవునా? ఓకే, అగైన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఫోటో చూసింది. ఓకే, మిడిల్ లో ఎనీ ఐడియా? లేదండి, నాట్ ఎట్ ఆల్. ఫేమస్ కమిడియన్ ఇన్ దట్ టైం. ఓకే, నాన్నగారు మీ తాతగారు ప్రతి మూవీలో ఉండాలి ఆయన. ఓకే, ఓ ఇస్ ఇట్? yes, సో యూ కెన్ సీ లైక్ అప్పుడే వాళ్ళు చెప్పేవారు కదా చాలా హ్యాండ్సమ్ అని చెప్పి. యూ కెన్ సీ దట్ హిస్ ఫేస్ ఫ్రమ్ దట్ సైడ్. యూ కెన్ టెల్ హిస్ ఫీచర్స్ కూడా is he was definitely. I didn't see this, the first time seeing this picture. అవునా? ఎంతవరకు నేను చూడలేదు. హిస్ నేమ్ ఇస్ రాజ్బాబు గారు. అట్లాగండి. ఓకే, నెక్స్ట్. ఇద్దరు కూడా సిమిలర్ గా ఒకేలాగా. అవును, మా అంకుల్ కూడా కొంచెం చాలా ఫీచర్స్ మా తాతగారి ఫీచర్స్ ఉంటాయి. ఓకే ఓకే. బట్ అంకుల్ ని ప్రెషర్ చేశారంట చాలా మంది. అసలు ప్రెషర్ చాలా సార్లు ప్రెషర్ చేశారు, కానీ మా గ్రాండ్ ఫాదర్ తో వద్దని చెప్పారు. he didn't really allow. మాకైనా పర్వాలేదు, అంత ఇది ఏం లేదు, కానీ మన అంకుల్ ని మట్టికి డెఫినెట్ గా చేయకూడదు అని చెప్పి మూవీస్. అంటే ఇండస్ట్రీకి రాకూడదు తన వారసులు అనుకుంది ఎందుకు సార్? రీజన్ ఏమైనా ఉందా? మెయిన్ గా చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నేను ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా, అదే నేను ఇంత కష్టపడ్డాను, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, మీరు ఎంతో కష్టపడాలి అని చెప్పి హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ హ్యాపీ అన్నమాట. అదే చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బీ హ్యాపీ. అది మటుకే ఆయన లాస్ట్ కామన్ డినామినేటర్. సో ఓన్లీ అదే రీజన్? అంతే, దట్స్ ఓన్లీ రీజన్. ఇండస్ట్రీలో కష్టపడకూడదు ఆఫర్స్ కోసం. అవును, నా ఫ్యామిలీ కష్టపడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు అట్లాగే ఉండేవారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హీరోగా స్టార్ట్, అంటే ఇనిషియల్ డేస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కూడా హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఎ హీరోగానే రిటైర్డ్ అయ్యారు. అది ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మాకు చెప్పేవారు, నేను హీరోగానే ఉంటాను, ఐ విల్ నెవర్ గో ఇంటూ ఎనీ ఆఫ్ ది అదర్ రోల్స్. గ్రాండ్ ఫాదర్ రోల్ కానీ, నేను హీ డిడ్ మూవీస్ ఫర్ ద లవ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. ఐ మీన్ లవ్ ఆఫ్ బీయింగ్ ఎ హీరో. అవును, he never wanted to be an actor, he only wanted to be a hero, known as a hero. అందుకే ఇవాళ కూడా చూసారంటే, ఇవాళ వరకు ఇన్ని చాలా ఓల్డ్ డాక్టర్స్ వచ్చి మాతో మేము బిగ్ ఫ్యాన్స్ షోకార్డ్ వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కూడా నాతో వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఆ లెగసీ ఇంకా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అవును, ఎందుకంటే తర్వాత ఈయన ఫ్రెండ్ ఇక్కడ చాలా, అంటే సేమ్ లైక్ తాతగారు లాగే రియల్ ఎస్టేట్ లో బాగా పెద్ద పొజిషన్ కి వచ్చారు, జైబేరి. తెలుసండి, ఆయన అతడు అని ఒక సినిమా తీసినప్పుడు నాజర్ గారికి గ్రాండ్ ఫాదర్ ఒక రోల్ చేశారు, నాజర్ గారు చేశారు. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ తాతగారిని అడిగారంట, అట్లాగా. బట్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన నేను చేయను అని చెప్పేసి చేయలేదు. He had so many offers అండి after, because నేను యావండి ఆవిడ వచ్చిందని చెప్పి that was his last movie. దాని తర్వాత he didn't shoot any other movie. అన్నమయ్యలో కూడా అడిగారు సుమన్ గారు రోల్. అదే